హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో కొందరు దుండగులు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఇంటి నుంచి బయటకొచ్చిన న్యాయవాదిని కారుతో ఢీకొట్టి పరారయ్యారు దుండగులు. కారుతో ఢీకొట్టిన దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. న్యాయవాదిని ఢీకొట్టిన నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. హైదరాబాద్ మాసప్ ట్యాంక్ లో కొందరు దుండగులు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్ ని కారుతో ఢీకొట్టి హత్య చేశారు. ఆ సీసీ ఫుటేజ్ కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం. ఒక్కసారిగా కార్ దూసుకు రావడం, న్యాయవాదిని ఇలా ఢీకొట్టడం, వెళ్లిపోవడం ఒక్కసారిగా జరిగిపోయాయి. మనకి సీసీటీవీ ఫుటేజ్ లో క్లియర్ కట్ గా కనిపిస్తోంది. ఇంటి నుంచి బయటకు వచ్చారు న్యాయవాది ఖాజా మొయినుద్దీన్. ఆయన రాగానే వెనక నుంచి ఒక్కసారిగా ఒక కార్ ఆయన వైపు దూసుకొచ్చి ఆయన్ని ఢీకొట్టి అక్కడి నుంచి వెళ్లిపోవడం సీసీ కెమెరాలో రికార్డ్ అయింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. మా కరెస్పాండెంట్ రవిచంద్ర జాయిన్ అవుతున్నారు. ప్రస్తుతం లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రవిచంద్ర, ఖాజా మొయినుద్దీన్ ఈయనని హత్య చేయడం చాలా క్లియర్ కట్ గా కనబడుతోంది. ఆయన బయటికి రావడం, కార్ డోర్ తీసుకునే సమయంలో ఒక్కసారిగా దూసుకొచ్చి గుద్దేసి మరి వెళ్ళిపోవడం కనిపిస్తోంది. ప్రధానంగా ఆయన ఎలాంటి కేసులు డీల్ చేస్తారు? ఈ హత్య అనేది కేసుల రిలేటెడ్ గా జరిగిందని భావిస్తున్నారా? పోలీసుల అనుమానం ఎవరిపైన ఉంది రవిచంద్ర? బిందు, హైదరాబాద్లో ఘోరం జరిగింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రతిరోజు ఆయన ఖాజా మొయినుద్దీన్ అడ్వకేట్ రోజు వెళ్ళినట్టే స్విమ్మింగ్, వాకింగ్కు వెళ్తుంటారు. అదేవిధంగా కార్లు బయటకు వచ్చేసి తన సొంత కారులో బయలుదేరే సమయంలోనే ఒక గుర్తు తెలియని వ్యక్తులు నెంబర్ ప్లేట్ లేనటువంటి వెహికల్స్ తోటి, స్కార్పియో వెహికల్ తోటి అతి వేగంగా అతి బలంగా ఢీకొట్టడంతో అతను కొద్దిసేపు క్రితమే కన్ను మూసినట్లు కూడా అధిక డాక్టర్లు కూడా చెప్తున్నారు. వారితో పాటు వారు కూడా అడ్వకేటు, ఖాజా మొయినుద్దీన్ అడ్వకేటు, కొంతమంది అడ్వకేట్ కూడా ఉన్నారు. సార్, అంటే ఏంటి, ఏ కేసులు డీల్ చేస్తారు, ఎందుకు ఈ సంఘటన? ఇప్పుడు నేను శ్యామ్ కుమార్ అడ్వకేట్, మా దగ్గర మిత్రుడు సంగారెడ్డి ప్రాపర్. అక్కడి నుంచే మేమంతా బాగా క్లోజ్ ఫ్రెండ్స్ము. ఎక్కువ వక్బోర్డు కేసులు, సివిల్ కేసులు హైకోర్టులో, సివిల్ కోర్టులో కూడా చాలా నుంచి డీల్ చేస్తున్నాడు. ఈరోజు ఉదయం 6:30 వాళ్ళ కొడుకు ఫరాన్ అయిన అతను కూడా అడ్వకేటే. వీడియో ఫోన్ చేసి నాన్నకి యాక్సిడెంట్ అయింది, మహూర్ హాస్పిటల్ ఎమర్జెన్సీలో ఉన్నాడు, రమ్మంటే పోవడం జరిగింది. పోయిన తర్వాత ఎక్స్రే అవి చూస్తే ఫ్రాక్చర్స్ అవి అన్నారు. కానీ అప్పుడే చెప్తున్నాడు నాకు ఏమనంటే అది మాట్లాడాడు చాలాసేపు మాట్లాడాడు. నేను 9 గంటల వరకు అక్కడే ఉన్నా, 8:30-9 గంటల వరకు మాట్లాడిన తర్వాత నేను అంటే వాళ్ళ నమాజ్ చేసుకొని వాళ్ళ మామ సెంచరీ హాస్పిటల్లో కోమాలో ఉన్నాడట. రోజు స్విమ్మింగ్ పోయేటోడు, ఈరోజు హాస్పిటల్ డ్రైవర్ రాలేదు. ఇతనే మామ దగ్గరికి పోదామని రెడీ అవుతుంటే నేను వెనక డోర్ తీసుకొని లోపలికి వెళ్తుంటే చూసే వరకు ఇంట నా మీదకే వస్తున్నాడు. నాకు అర్థమైపోయింది. వచ్చిపోయి కొంచెం నేను పక్క జరిగే ఛాన్స్ కూడా లేకుండా ఉండి కొట్టి వెళ్ళిపోయినన్న ఇట్లా జరిగింది అని చెప్పి క్లియర్గా మాట్లాడాడు. 9 వరకు కూడా మాట్లాడుకుంటూ చేసుకుంటూ ఉన్నాడు. కొన్ని ఫ్రాక్చర్స్ అవి ఉన్నాయి. అది శత్రువులు ఉన్నారా అంటే పడిపడనట్టు కేసులు అయితే నాకు తెలిసినంత వరకు వక్బోర్డ్ కేసెస్ బాగా చేస్తాడు ఈయన. అయితే అక్కడ నవాబు, దాని పేరు తెలియదు కన్నా, నవాబుకు ఈయన మధ్యన చాలా రోజుల నుంచి ఈ వక్బోర్డులో ఈయన గట్టిగా కేసులు కొట్లాడుతున్నాడు. మన కొన్ని మిస్ఆపరేషన్ కేసులకు సంబంధించిన మన సిసిఎస్లో కొన్ని ఆయన మీద కేసులు కూడా పెట్టించిండు. మళ్ళీ అక్కడ రీసెంట్గా ఏదో మలక్పేటలో ల్యాండ్ ఏదో యాజ్ ఎ సొసైటీ ఈ తరఫున సెక్రటరీ లీజ్ లీడ్ ఏదో రిజిస్టర్ లీడ్ చేసిండ్రు. చేసిన తర్వాత కొందరు ఏదైతే ఆటోఫిన్ వాళ్ళ ఏదైతే ఉందో వాళ్ళ మీద దౌర్జన్యం చేస్తే ఈయన పోయి కేసు ఎఫ్ఐఆర్ అవి చేయించిండు మలక్పేటలో. ఈ మహబూబ్ ఆలం ఖాను వాళ్ళ కొడుకు ఎవరో ఇద్దరి మీద ఎఫ్ఐఆర్ చేయడానికి ఈయననే కారకుడు అన్న దాని మీద నాకు చేసినట్టు అనుమానం ఉన్నది. అట్లా ఇట్లా అని చెప్తుండేది. ఖాజా మొయినుద్దీన్ అడ్వకేట్ మీతో ఎలా ఉండేది? చాలా మంచోడు, వెరీ సీరియస్. ఆయన పని కేసులు తప్ప వేరే ప్రపంచం లేదైనా. ఎందుకంటే బాగా సీనియర్ అడ్వకేటు, వక్బోర్డ్ కేసెస్ మాత్రం స్పెషలిస్ట్. ఆయన వక్కు సంబంధించిన కేసులు చాలా మటుకు కొట్లాడుతున్నాడు. ఎవిక్షన్ కేసులు కానీ హైకోర్టులో, సివిల్ కోర్టులో, వక్ ట్రిబ్యునల్లో ఆ కేసుకు సంబంధించిన దానిలోనే శత్రువులు ఎవరైనా అయ్యి చేయించుంటారని అనుమానం. అంతే మాది పక్కా. కేసులు వాదిస్తే హత్యలు చేయడం ఎట్లా చూస్తున్నారు అడ్వకేట్ గారు? ఏం చెప్పాలి ఇక? ఇప్పుడు క్లయింట్ ఇంట్రెస్ట్తో గట్టిగా కేసులు కొట్లాడితే కూడా ఏదో అడ్వకేట్ ఇంట్రెస్ట్ ఉన్నది. ఆ క్లయింట్ల వీళ్ళే ఏదో ప్రోగ్ చేసి చెప్పి ఈ కేసులు వేసి సతాయిస్తున్నారన్న ఇంప్రెస్తో అనవసరంగా అడ్వకేట్లను చంపడం తప్ప వేరే ఉద్దేశం లేదు. అసలు క్లయింట్ ఇంట్రెస్ట్తోనే కొట్లాడేది ఆయన. దీంట్లో మాత్రం చాలా రోజుల నుంచి ఆయనకు అగ్నెస్ట్గా కేసులు కొట్లాడుతున్నారని మాత్రం తెలుసు. అదే పగ పెట్టుకుని ఇంతకుముందు కూడా ఏదో అటెంప్ట్ అయిందని కూడా తెలుసు నాకు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్లో కూడా ఏదో అటాక్, ఇదే మనుషులు అటాక్ చేయడానికి సంబంధించి చేస్తే
వాళ్ళ మీద కేసు ఎఫ్ఐఆర్ అయిందని కూడా తెలుసు. ఈయన మీద ఫాల్స్ కేసులు పెట్టడము, ఇవి ఏమంటారు, ఈ అటాక్ చేయించడం కూడా హబీబ్ నగర్లో. ఇది నేను అనుకుంటే ఇది 3వ అటెంప్ట్ అనుకుంటా ఇతని మీద. గుర్తు తెలియని వాహనంతో ఇట్లా ఢీ కొట్టడం, నేను కూడా వీడియో చూశాను. ఎందుకంటే అది ఏమంటారు, నంబర్ ప్లేట్ కూడా లేదు. అంటే ఫుల్ వీడియో చూస్తే మాత్రం మనకు కూడా అంటే కామన్ మ్యాన్ కూడా అర్థమవుతుంది అంటే బిల్కుల్ రాంగ్ సైడ్ ప్రీ ప్లాన్డ్గా రెక్కీ చేసి వారం 10 రోజుల నుంచి గమనించిన మూవ్మెంట్ చేసినట్టే కనిపిస్తుంది తప్ప అది ప్రీ ప్లాన్డ్ మర్డరే. అడ్వకేట్లు చెప్పేది ప్రీ ప్లాన్ మర్డర్ చేశారని చెప్తున్నారు. ఈ విధంగా చూడొచ్చు, పోలీసులు కూడా హాస్పిటల్కి చేరుకొని విచారణ ముమ్మరం చేశారు. ఇది ఎందుకంటే ముందుగా హిట్ అండ్ రన్ కేసుగా నమోదు చేశారు. చూడొచ్చు, పోలీసులు ఏసీపీతో సహా ఏసీపీ ఎస్హెచ్ఓలు అందరూ కూడా చేరుకున్నారు. నాంపల్లి పిఎస్ పరిధిలో ఉన్న పోలీసులు అంతా చేరుకొని ఈ విధంగా విచారణ చేపడుతున్నారు. ముందుగా హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు, ఆ తర్వాత మర్డర్ కేసుగా, హత్య కేసుగా నమోదు చేసేసి ఈ విధంగా విచారణ చేపడుతున్నారు. కొద్దిసేపటి క్రితమే చనిపోయినట్టు కూడా డిక్లేర్ చేశారు. ఏసీపీ ప్రవీణ్ సార్ ఉన్నారు. సార్, చనిపోయినట్టు వాళ్ళు ఇంకా ఎటు డిక్లేర్ అండి, నేను మాట్లాడుతూ ఒక నిమిషం. ఓకే, ఎట్లా చూస్తున్నారు ఈ కేసు? అంటే ఇంతకుముందు హిట్ అండ్ రన్ కేసు అనుకున్నారు, ఇప్పుడేమో మర్డర్ కేసు. నేను చెప్తాను, ఇన్వెస్టిగేషన్ ఉన్నది, ఫర్దర్గా నేను చూసి చెప్తానండి. నేను మళ్ళీ అంటే ఇది ఏసీపీ ప్రవీణ్ సార్ చెప్పేది. మొత్తానికి ఇన్వెస్టిగేషన్లో ఉంది ఈ కేసు, పూర్తి స్థాయిలో విచారణ చేపడుతున్నాం. కొద్దిసేపటి క్రితమే బంధువులంతా కూడా, ఖాజా మొయినుద్దీన్ బంధువులంతా కూడా ఆసుపత్రికి చేరుకున్నారు. వీడంతా కూడా బంధువులు, వాళ్ళంతా శోక సముద్రంలో ఉన్నారు. చూడొచ్చు, వాళ్ళంతా కూడా బంధువులు ఎట్లా ఏంటి అనేది. మార్నింగ్ ఏ టైం జరిగింది? ఓకే, మీకన్నా లేదు రైట్. అంటే ఇది అందరూ కూడా బాధలో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఖాజా మొయినుద్దీన్ అడ్వకేట్ సంబంధించిన బంధువులందరూ కూడా పోలీసులు కూడా విచారణ చేపడుతున్నారు. హిట్ అండ్ రన్ కేసు నమోదు చేశారు ముందుగా, ఆ తర్వాత మర్డర్ కేసుగా నమోదు చేశారు. అసలు ఇట్లాంటి అంటే అడ్వకేట్లకు రక్షణ లేకుండా ఉండటం ఎంతవరకు సరైందంటూ కూడా మిగతా అడ్వకేట్లు కూడా చేరుకుంటున్నారు. కొద్దిసేపటి క్రితమే అడ్వకేట్ అదే అంశాన్ని మాట్లాడారని చెప్పుకోవచ్చు. మొత్తానికి మాత్రం నాంపల్లి పిఎస్ పరిధిలో ఘోరం జరిగింది. అయితే ఖాజా మొయినుద్దీన్ని ఈ విధంగా ఇంట్లో నుంచి ఆ విధంగా పార్క్ వాకింగ్ కావచ్చు, స్విమ్మింగ్ కోసం వెళ్తున్న అతన్ని ఈ విధంగా కావాలని రెక్కి నిర్వహించే చేశారు అంటూ అడ్వకేట్ ఇంతకుముందు కొంతసేపు క్రితం అడ్వకేట్ అదే చెప్తున్నారు. రెక్కి నిర్వహించి నెంబర్ ప్లేట్ లేకుండా కావాలని ప్రీ ప్లాన్ మర్డర్ చేశారు అంటూ కూడా చెప్తున్నారు. బిందు. రైట్ రవిచంద్ర, థ్యాంక్ యూ.